వివాహము డేట్ ఫిక్స్ అయిన దగ్గర నుంచి కూడా తను చేపట్టబోయే యొక్క అమ్మాయి యొక్క ఆనందాన్ని కలిగించాలి, అమ్మాయికి కలిగించడం కోసం ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా విజయ్ దేవరకొండ ఒక గొప్ప మహల్ రాజ్ ప్యాలెస్లో వివాహాన్ని నిశ్చయం చేసుకున్నారు. అన్నికి కూడా తన పట్టపు రాణి ఒక ఎవరి జీవితంలో పేదవాడైనా కానీ వివాహం చేసుకుంటే ఆ పేదవాడి భార్య కూడా ఆయన ఆ రాజు అయినా ఆమె పట్టపు రాణి, రాజ్యానికి ఆయన రాజు అయితే భార్య రాణి అంతే. ఇక్కడ ధనము అనేటువంటిది కాదమ్మా, ఎవరు వివాహం చేసుకున్న రాజు వివాహం చేసుకునే భార్య రాణిలాగా చూసుకుంటారు. ఆ విధంగా విజయ్ దేవరకొండ ఆ అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు మంచిగా అంగరంగ వైభవంగా. ఇందులో మెచ్చుకోదగినటువంటిది ఏంటంటేనమ్మా, వివాహ విషయంలో సెల్ ఫోన్స్ అనేటువంటి లేవు, నాట్ అలౌడ్. మీకు అంతా ఒక చోట భద్రంగా పెడతాం అంటే దీని అర్థాన్ని నెగిటివ్ యాటిట్యూడ్లో ఎలా చూపించారనంటే తల పొగరు, వీళ్ళకి ఎవరు సెల్ ఫోన్ తీసుకోకూడదు, వీళ్ళ దగ్గర ఎవరు కూడాను సెల్ ఫోన్ చూసుకోకూడదు, వ్యక్తిగతమైన స్వేచ్ఛ లేదు. కానీ పాజిటివ్ ఒకటి చెప్పమంటారమ్మా, అతను విజయ్ దేవరకొండ నిర్ణయం చాలా సబబ్ అని చెప్పవచ్చు, హర్షాతిరేకంగా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకనంటే ఒక వివాహం జరుగుతున్నంతసేపు వచ్చినటువంటి అతిథులందరూ కూడా ఇప్పుడు సెల్ ఫోన్ కర్ణయక్షిణి అంటారు, అది మొత్తం డిస్టర్బ్ చేస్తుంది. వాళ్ళ వైపు వివాహం జరుగుతుంటే వివాహంకి వచ్చిన వాళ్ళు వివాహం కోసం కాకుండా వ్యక్తిగతమైన మెసేజ్లు మాట్లాడుకుంటూ కూర్చుంటుంటే ఆ వివాహం చేసుకున్న దానికి విలువేముంటుంది. అందుకనే వచ్చిన అతిథులని కూడా గౌరవిస్తూ చక్కగా అందరినీ ఆహ్వానించి గౌరవిస్తూ వివాహం చేసుకుంటే అందరి అటెన్షన్ వాళ్ళ మీద ఉంటుంది, దంపతుల మీద. అంటే ఫొటోస్ ఎక్కడ వైరల్ అయిపోతాయేమో, పబ్లిక్ ఫిగర్ కదా, ఎందుకు వాళ్ళు వివాహం వాళ్ళు చేస్తున్నారు కదా, వీడియో రికార్డ్ చేస్తున్నారు కదా, ఫొటోస్ కూడా వస్తాయి కదా, ముందు వస్తాయి. ఒక వారం 10 రోజులు ఆగండి, మనమే అన్ని ప్రసార మాధ్యమాల్లో మనమే షేర్ చేసుకుంటాం. కానీ ఏదైతే వివాహం చేసుకుంటున్నాడో రష్మికతో వచ్చిన అతిథులందరి అటెన్షన్ ఉండడం వల్ల వచ్చిన వాళ్ళ అందరి మైండ్లో చిరకాలం గుర్తుండిపోతుంది, ఎంత బాగా చేసుకుని. ఎందుకంటే ప్రతి ఘట్టాన్ని వచ్చిన అతిథులందరూ ఆస్వాదిస్తారు, ఎవరు సెల్ ఫోన్లో ఉండవు, డిస్ట్రాక్షన్స్ ఉండవు. తర్వాత మనం ఇప్పుడు మాట్లాడుకునే సమయానికి హిందూ సనాతన సాంప్రదాయ పద్ధతిగా చక్కగా మన తెలుగు పద్ధతిగా వివాహం జరుగుతుంది. సాయంకాలానికి వచ్చేసరికి రష్మిక మందన వివాహ పద్ధతి కొడువ వివాహ పద్ధతి, కొడువ జాతి అంటే కూర్గు అనేటువంటిది. అంటే బ్రహ్మగిరి కొండల్లో మీకు చెప్పాలి అంటే దీనికి ఒక పురాణ ప్రాశస్త్యం అనేటువంటిది ఉందమ్మా. అక్కడ ఎవరైనా ఇదే పద్ధతిలో వివాహం చేసుకోవాల్సిందే. కూర్గు పరిసర ప్రాంతాలు, కావేరి నది పుట్టినటువంటి కూర్గు పరిసర ప్రాంతాల్లో గిరిజనుల జాతి అని అంటారు. ఈ గిరిజనులు ఇప్పుడు మనకు వాల్మీకి బోయ జాతులు ఎట్లయితే గిరిజనులు ఉంటారో అలాగే గిరిజనుల జాతికి సంబంధించిన అమ్మాయి ఈ కొడువ జాతికి సంబంధించిన అమ్మాయి. సో వాళ్ళకు ఒక ఆచారం ఏంటంటే మనలాగా పురోహితులు, హోమగుండాలు, అక్షితలు, వచ్చిన బంధువులు ఆశీర్వచనాలు ఉంటాయి, కానీ వేద మంత్రోచ్చారణతో ఉండదు, ఏమీ ఉండవు. ఎందుకు చెప్పమంటారా, వాళ్ళు ఒకప్పుడు 1000 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ జాతి ఉంది, అతి కొద్ది మంది మాత్రమే. కొండలు లోయలు తిరిగి వెళ్ళి బ్రాహ్మణుడు వెళ్ళి పూజ చేయలేని పరిస్థితిలో నివసించిన ఆటవిక జాతిలో నుంచి వచ్చినటువంటి ఆణిముత్యం రష్మిక మందన్న. కానీ ఆణిముత్యం ఎందుకన్నానంటే ఇప్పటికీ కూడా వాళ్ళ వంశ ఆచారాన్ని గౌరవించి ఆ పద్ధతిలో వివాహం చేసుకుంది, అందుకే ఆణిముత్యం. అవునండి గురుగారు. ఇప్పుడు మన సనాతన ధర్మం ఎవరిదైనా కానివ్వండి, ఏ పద్ధతి అయినా కానివ్వండి, ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ జనరేషన్ వాళ్ళదే కదా.